అదానీ గ్రూప్పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక పుట్టుపోరోత్రాలను మార్కెట్ నియంత్రణ మండలి సెబీ తవ్వితీస్తోంది. గతేడాది అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్ల దందాపై ఈ సంస్థ విడుదల చేసిన నివేదికతో ఆ గ్రూప్ మార్కెట్ క్యాప్ 15,000 కోట్ల డాలర్లు, అంటే సుమారు 12.51 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే హిండెన్బర్గ్ ఈ నివేదికను అధికారికంగా విడుదల చేయడానికి 2 నెలల ముందే న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే మార్కు హింగ్డన్ అనే హెడ్జ్ ఫండ్ మేనేజర్ చేతికి అందించిందని సెబీ తన షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఈ ముందస్తు సమాచారం ఆధారంగా ఈ హెడ్జ్ ఫండ్ మేనేజర్ కోటక్ మహీంద్రా బ్యాంకు నిర్వహణలోని ఒక బ్రోకరేజీ సంస్థ ద్వారా అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ షేర్లలో ముందే షార్ట్ పొజిషన్లు తీసుకుని నివేదిక వెలువడిన వెంటనే అమ్ముకుని లాభాలు సొమ్ము చేసుకున్నట్టు సెబీ తెలిపింది. మరోవైపు హిండెన్బర్గ్ నివేదిక వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెడ్జ్ ఫండ్ మేనేజర్ మార్కు కింగ్డన్ భార్య అన్లా చెంగ్ చైనా గూఢచారి అని గతంలో అదానీ గ్రూప్ తరఫున వాదించిన లాయర్ మహేష్ జట్మలానీ ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఆమె ప్రమేయంతోనే మార్కు కింగ్డన్ హిండెన్బర్గ్ ద్వారా అదానీ గ్రూప్ కంపెనీలపై నివేదిక తయారు చేయించి విడుదల చేయించినట్టు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ అనుబంధ బ్రోకరేజీ సంస్థ ఒక పావుగా మారిందని తెలిపింది. మహేష్ జట్మలానీ ప్రకారం కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్ను కింగ్డన్ సంప్రదించారు. ఒక ఆఫ్షోర్ ఫండ్ను సృష్టించడంతో పాటు అదానీ షేర్లలో ఆఫ్షోర్ ఖాతాల ద్వారా ట్రేడింగ్ జరిపించారు. ఇందుకోసం కోటక్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ను ఏర్పాటు చేశారు. హిండెన్బర్గ్ నివేదిక వెలువడక ముందే మారిషస్ మార్గంలో ఈ ఫండ్ అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ పొజిషన్లు తీసుకుంది. ఇందుకోసం కింగ్డన్ మాస్టర్ ఫండ్ నుంచి $40 మిలియన్ పొందింది. కింగ్డన్ భార్య అన్లా చెంగ్ ఒక చైనీస్ అమెరికన్. కింగ్డన్ మాస్టర్ ఫండ్లో అతిపెద్ద వాటాదారు ఈమె. అమెరికాలో చైనా ప్రయోజనాలకు ఈమె ఒక లాబీయిస్టుగా పనిచేస్తుంటారు. ఈవిడ సబ్ చైనా అనే చైనా అనుకూల మీడియా సంస్థలను నిర్వహించేవారు. అక్కడి కమ్యూనిస్టు పార్టీతో సంబంధం ఉన్న ఆరోపణలతో అవి మూతపడ్డాయని మహేష్ జట్మలానీ ఆరోపించారు. ఏదేమైనా ఒక్క నివేదికతో అదానీ గ్రూప్స్ కోట్లు కోల్పోయింది. మరి దీని వెనుక వేరే ఉద్దేశం ఉందని తేలితే మాత్రం మార్కెట్ వర్గాల్లో సంచలనాలకు తెరతీసే అవకాశం లేకపోలేదు.